సో హలో అండి. రొటీన్ లైఫ్కి బోర్ కొట్టేసింది. సో అందుకే రోజు నేను హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్కి విజిట్ చేయడానికి వచ్చాను. సో లోపల కొద్దిగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు అసలు ఏంటి, అసలు రిలేషన్షిప్ వాల్యూస్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. చల్. ఓకే, ఇది మనది వచ్చేసి తిరుమలగిరిలో హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్గనైజేషన్ అనేది. ఇది ఓన్లీ మెడికల్ ఎయిడెడ్ ఓల్డ్ ఏజ్ హోమ్. మెడికల్ ఎయిడెడ్ అంటే ఎవరికైతే ఆరోగ్యం బాగాలేక వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, లేదు టయానికి మెడిసిన్ ఇచ్చే వాళ్ళు లేరు, దానివల్ల వాళ్ళకి సీరియస్నెస్ వస్తుంది అనేది ఓల్డ్ ఏజ్ హోమ్. వాళ్ళ కోసము ఉండేదే. ఇక్కడ ఎవరు కూడా హెల్దీ వాళ్ళను జాయిన్ చేసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమ్ ఇయర్స్ నుంచి ఉన్నారు. ఒక్కొక్క పేషెంట్ గురించి కూడా మీకు చెప్తాను. తనకు వచ్చేసి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్, బీపీ ఉంది, షుగర్ ఉంది. చాలా రోజులు బెడ్ మీద ఉండడంతో గ్రేడ్ 3 బెడ్ సోర్ వచ్చింది. ఆ బెడ్ సోర్ మొత్తం బాగా అయిపోయి నడిచేంత వరకు ఇక్కడ ఉంటారు. ఒక్కసారి ఇఫ్ షీ ఈజ్ ఫైన్ అనుకుంటే తను డిశ్చార్జ్ అయిపోతుంది. ఇంకా ఈ పేషెంట్ వచ్చి 8 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్ నుంచి ఇదే పొజిషన్లో ఉంటుంది. ఓకే, తనకు మాట్లాడడము క్లియర్గా వస్తుంది అంతే. ఇంకా మిగతావి ఈవెన్ ఐ సైట్తో సహా షీ లాస్ట్. ఇది పార్కిన్సన్ లోపల ప్రాబ్లం ఉంది. డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు మీకు ఇది ఉంటారు. తనతో మీరు కావాలంటే మాట్లాడవచ్చు. అంజనమ్మ, నిన్ను కలిసనీకి ఎవరు వచ్చినారు? నమస్తే అమ్మా, నా పేరు రఘు. ఎలా? 8 ఇయర్స్ నుంచి ఇదే పొజిషన్లో ఉంది. 5 ఇయర్స్గా మొత్తం A to Z అన్ని మైండ్ అన్నీ బాగానే ఉంటాయి. ఓన్లీ కాళ్ళు చేతులు ఐ సైట్లో ప్రాబ్లం వచ్చింది. మా వంతు మేము సాయం చేస్తామమ్మా. మేము ఇలాంటి వాళ్ళు ఉండగా ఏం కాదు, మీకు సార్ ఉన్నారు మీకు, ఓకేనా? తను వచ్చేసి 100+, 100 ఇయర్స్ అయిపోయింది, దాటిపోయింది. అమ్మా, ఎవరు వచ్చిండ్రు చూడు. నమస్తే అంటుండు. పండుకో 100 ఇయర్స్ అయిపోయింది. తను లేచి నడచలేదు. ఇప్పుడు మీరు చూసిన 3 పేషెంట్స్ లేచి నడచలేరు. లాస్ట్ స్టేజెస్లో ఇంకా డాక్టర్ హెల్ప్లెస్ అయిపోయినప్పుడు ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళండి, ఇంట్లోనే మీరు అసిస్టెన్స్ చూసుకోండి అంటారు. ట్రాకియాస్టమీ అయిన వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, హాస్పిటల్లో ఉండలేరు. కానీ ఇంట్లో ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టాలి అంటే కష్టం. వాళ్ళ కోసం డిజైన్ చేసింది ఈ వార్డ్. ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ ఉంటాయి. NIBP మానిటర్స్, సిరెంజ్ పంప్స్, నెబులైజర్స్, సక్షన్, సెంట్రలైజ్ ఆక్సిజన్, ఇంకా ఈ దానిలలో మీకు బైప్యాప్, సిప్యాప్స్. ఇది ఇన్ఫ్యూషన్ పంప్ సెంటర్లో ఉండేది ఇన్ఫ్యూషన్ పంప్స్. బైప్యాప్ దీంట్లో ఒకటి వచ్చింది. బైప్యాప్స్, సిప్యాప్స్. దీంట్లో ఉండేది బైప్యాప్. ఇది బ్యాగ్లో ఉంది బైప్యాప్ మిషన్. ప్రతి దాంట్లో మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి యాంబూ బ్యాగ్, ఫస్ట్ ఎయిడ్ రిసాసిటేషన్ కోసం మనం వాడేది. యాంబూ బ్యాగ్స్, మీకు లారింగాస్కోప్ అంటే ఇంక్యుబేట్ చేసేదానికి అవసరం ఉంటాయి కదా, ఈ యాంబూ బ్యాగ్స్. స్లైట్ డయాగ్నోస్ కోసము మనకు అల్ట్రాసౌండ్. ఇవి విత్ ECG మానిటర్, NIBP, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. ఇదే ICU మాదిరి మనకు హాస్పిటల్లో అనుకోండి.
డైలీ ఒక 20,000 10,000 మినిమం ఒక ఐసీయూ లోపల ఎవరైనా పేషెంట్ని పెట్టినా స్టెప్ డౌన్ ఐసీయూలో పెట్టినా కూడా ఒక 10,000 వరకు మనకి ఎక్స్పెండిచర్. ఒక 1 month ఉండాలి అంటే 3 lakhs వరకు వస్తుంది ఎక్స్పెండిచర్. దాన్ని ఇప్పటి వరకు మనము విత్ ఆక్సిజన్ ఆల్ దిస్ ఇవి కొన్ని మిషన్స్ రెంట్కి తీసుకొని వచ్చాము, అన్నీ కలుపుకున్నా కూడా 30,000కి తీసుకురాగలం. 3 lakhs బిల్లును 30,000. సో ఆ విధంగా ఇంకా డౌన్ చేయాలి అంటే ఈ రెంట్స్ ఇవన్నీ డౌన్ చేసుకుంటే అవుతుంది. వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. సో మీకు ఇంకా స్పాన్సర్స్ కూడా ఒకవేళ వస్తే యూ ఓకే? స్పాన్సర్స్ అంటే డైరెక్ట్ క్యాష్ కాకుండా మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ రేషన్ కానీ ఇటువంటివి ఇస్తే బాగుంటుంది. క్యాష్ అనేది క్యాష్ డిఫరెంట్ వేలో స్ప్లిట్ అయిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు మనకు కావాల్సిందే దీని డెవలప్మెంట్, ఇంకా ఎక్విప్మెంట్స్ కావాలి. ఆ ఎక్విప్మెంట్స్ అని ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తున్నాము, నెక్స్ట్ స్టీమ్ కుకింగ్ అని ఒకటి వస్తుంది, దాని గురించి తయారు చేస్తున్నాము. ఈ మొన్నటిదాకా ఈ ఐసీయూలు ఇవి ప్రతి రూమ్ లోపల టీవీస్ అన్ని తేనికే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చేసుకుంటూ. సో హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు మీరు ఏదైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటే లైక్ ఏదైనా వస్తువులు కానీ లేకపోతే ఏదైనా తినడానికి కానీ తప్పకుండా వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు మీకు. సో మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్గా వాళ్ళు తప్పకుండా మీకు ఇదంతా చూపిస్తారు. థ్యాంక్ యూ. చెప్పండి డాక్టర్ గారు, మీ గురించి ఎవరో వచ్చినారు చూడు. ఎవరు వాళ్ళు? నీకు ఇంకొకసారి సన్మానం చేస్తారంట. రెడీయా? దేనికా? బికాస్ యు ఆర్ ఏ ఫైటర్, యు ఆర్ ఏ వారియర్, యు ఆర్ ఏ వారియర్. నువ్వు నా ఇన్స్పిరేషన్, ఓకేనా? I want to do something. You want to do? Something for my society. Okay. Relax. నేను నా దేశానికి నా సమాజానికి. మంచి స్టడీస్లో ఉన్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది. మీ పేరండి? అవినాష్. అవినాష్ కాదు, ఆదిత్య. ఆదిత్య ఆ పిల్లోడు వేరే ఉన్నాడు. మీరు పేరు మర్చిపోయారు మీది. నేనేం మర్చిపోలే, నా పేరు ప్రవీణ్. ప్రవీణ్ రెడ్డి, ఆదిత్య రెడ్డి. అది ఉన్నది ఒక డ్యామ్ మ్యాచ్. ఆ పిల్లవాడు వచ్చి అడుస్తాడు, ఇక్కడ ఉన్నదాన్ని గడబడి చేస్తాడు. అయ్యో, మరి నువ్వేం చేస్తావు? నాకేనా నిద్ర మళ్ళీ నేర్చడం నాకు అతనే ఉన్నది అంతా. నువ్వు ఏమేమి డిస్కవర్ చేసినావు? కాస్మెటిక్ బాగ్స్ అంతా చేసేసాను. కాస్మెటిక్స్ ఈ బ్యాగ్, కాస్మెటిక్ బ్యాగ్, ఇంకా అవి టెలిఫోన్స్, అవి లైట్స్, వీళ్ళు చెప్పేది క్లోత్స్ లాంటివి, ఫర్టిలైజర్స్ వంటివి, కోరిలేషన్. చదివి దిమాగ్ ఖరాబ్ అయిందంటారు కదా. ఇది cell phone. I want to speak in English, not I'm good bad. You should not say on to me. Okay. That I'm a mad boy. No, you are not a mad boy. Then, but why you are saying that? Simply. You are a good boy. Because you are a major. That you forget when I first entered with Cologne, Sarojini Naidu greatnesses, golden threshold. The day you told me, I will go there, I will get money for each other every day, and you got it for all of us. And where you kept all the diamonds? My mother took from the gallery. No, I need 1 or 2 diamonds. 2 diamonds I found in my school bag. Where it is now? That is given to some
greatness in the school. లేకపోతే అడిగేది నుడిగేది ఏమో అడిగేది అంటే ఎట్లా ఇది డైమండ్స్ రెండు ఇవన్నీ పొరల్స్ ఉంటాయి కదా, లేకపోతే అవి కూడా మినరల్సే కదా. అవును, అంటే అది చేస్తారు, వాచ్ అయిపోతుంది. నాట్ లైక్ క్లాక్, నాట్ లైక్ క్లాక్. కంగ్రాట్స్. హాయ్. మనకు వచ్చేసి 3 బ్రాంచెస్. ఇది వచ్చేసి మెడికల్ ఎయిడెడ్ సెంటర్ అని, ఇంకొకటి రికవరీ సెంటర్, ఇక్కడ రికవర్ అయిపోయిన వాళ్ళని అక్కడికి. ఓకే. ఇంకొకటి ఫర్ లగ్జరీ, ఓకే. రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర లగ్జరీ. ఆ దాంట్లో ఎట్లా ఉంటుందంటే 2 షేరింగ్ రూమ్ విత్ ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, గ్లీజర్ అన్నీ దాంట్లోనే, హోటల్ రూమ్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో వాళ్ళంతా హెల్తీగానే, సో వాళ్ళది అదే అక్కడ ఎవరైనా సిక్ అయితే మటుకు ఇక్కడికి రావాల్సిందే, ఓకే. లేదు అక్కడనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటానంటే ఓకే. అక్కడనే. ఫైన్ సార్. మొత్తం తిరుమలగిరి సర్కిల్లోనే మీరు ఆగింది ఫస్ట్ అక్కడనే, రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర, దానిపైనే ఉంది. ఓకే. దానిపైన ఉన్న బిల్డింగ్ ఇది, ముందు బస్ స్టాప్ పక్కన. షూర్ సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మాకు యూనో ఫోన్ చేసి వస్తామనగానే మీరు యూనో మాకు పర్మిషన్ ఇచ్చారు. అండ్ విజిట్ చేసినందుకు అందరికీ యూనో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నాను, చాలా జెన్యున్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఆర్ఫనేజ్కి వెళ్ళాను, కానీ ఓల్డ్ ఏజ్కి రావడం ఇది ఫస్ట్ టైం. సో ఒక కొత్త అంటే లైక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అని నాకు ఇప్పుడు రియలైజ్ అవుతుంది. సో అండ్ యా కొన్ని మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. బట్ ఎనీవేస్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి, అండ్ ఎస్పెషల్లీ మీకు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆడ హెల్దీ వాళ్ళని మట్టుకే తీసుకుంటారు. ఓకే. ఈడ హెల్దీ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ మొత్తం బెడ్ నుండి అసిస్టెంట్స్ అవసరం ఉంది, మెడికల్ అవసరం ఉంది. ఇక్కడ మొత్తం నర్సెస్ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు, ఫుడ్ డైటీషియన్ చార్ట్ ప్రకారం వాళ్ళకు టైం టేబుల్ ప్రకారంగా చేయడం అన్నీ. అండ్ ప్రతి ఒక్కరి డ్యూటీస్తో సహా ఉంటాయి అక్కడ. ఓకే. ఎవ్రీడే. సో చూశారు కదండి సార్ చెప్పినట్టు. సో ఇది తిరుమలగిరిలో ఉంది. సో గూగుల్లో సెర్చ్ చేసిన హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ కొట్టినా మీకు అడ్రస్ మొత్తం వస్తుంది. సో మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే లైక్ రైస్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఏదైనా సరే వస్తువులు కానీ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఇయర్. అండ్ హెల్త్ పరంగా ఏదైనా ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నా, చూడాలి అనుకున్నా, లేకపోతే సంథింగ్ లైక్ యూనో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే మెడిసిన్స్ అయినా సరే మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ యూనో రిక్ మీడియా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఓల్డ్ ఏజ్ హోమ్ టీమ్ అందరి తరపు నుంచి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఒకసారి వాళ్ళని కూడా ఇస్తాం. వీళ్ళంతా మా స్టాఫ్. అచ్చా, ఓకే. మీ పేరండి? ఈ ఫ్లోర్ స్టాఫ్. రమేష్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి టీం అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.